ఈ చివరి కాలంలో మనం విమోచన కాలంలో ఉన్నాం. ఇది విమోచన జరిగే టైంలో ఉన్నాం మనం. ఇప్పుడు బోర్లు విప్పబడతా ఉన్నాయి. ఈ యొక్క బోర్లన్నీ కూడా మోగుతా ఉన్నాయి. 48 సంవత్సరాల నుంచి బోర్లు మోగుతా ఉన్నాయి. ఇప్పుడు బోర్లు మనకు వినబడతా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన బోర విలియం మ్యారియన్ బ్రహ్మ 7వ దూత పలికిన బోర స్వరం 1200 వర్తమానాలు మనకు వినబడతా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ 1200 వర్తమానాలు బట్టి మనము చదివి ఆ యొక్క వాక్యాన్ని సారమైన ప్రత్యక్షత పొందుకొని ఆ జీవాన్ని పొందుకొని ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధిలో నిలబడుతున్నామో ఆ సన్నిధిలో ఖచ్చితంగా గొప్ప ప్రత్యక్షతని మనం పొందుకోవడం దేవుడు అవకాశం. హల్లెలూయా. ప్రియమైన సోదరులు సోదరులను జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మనం పౌరాత్రి భోజనం తీసుకుంటా ఉన్నాం. ఆ బోర పండుగలో పౌరాత్రి భోజనం తీసుకుంటా ఉన్నాం. దేవుడు పౌరాత్రి భోజనం ఎందుకు ఇస్తున్నాడంటే ఆ బోరలు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆ శరీరము ఆ రక్తము ఇప్పుడు మనం తీసుకునే శరీరం భౌతిక సంబంధమైంది. తీసుకునే శరీరం భౌతిక సంబంధమైంది. కానీ అసలైన రక్తము 700 గ్రాములు. అసలైన శరీరం 700 గ్రాములు. ఇందులో ఉన్న ప్రత్యక్షత పొందుకుని దీని చేత ముద్రించబడినప్పుడు మిడతల దగ్గర రావు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మిడత నిన్ను తాకకుండా ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ ముద్ర ఉండాలండి. పరిశుద్ధాత్మ ముద్ర లేకుండా ఉన్నావా మిడత వచ్చి నిన్ను తాకడా సిద్ధంగా ఉంది. ఆ మిడత చాలా రకాల కోణాలు ఉన్నాయి. దాన్ని ఒకసారి ఊహించుకోండి. ఆ మిడతలా ఉండడం ఏంటి, దానికి పళ్ళు సింహం కూరలా ఉండడం ఏంటి, దాని తలకాయ ఏమో ఈ కింద వరకు స్త్రీ యొక్క తల ఉంటున్నట్టుగా ఉండడం ఏంటి, ఏమంటే దానికి బంగారంలో మూత ఉండడం ఏంటి, ఇవన్నీ కూడా ఎందుకు పెడతాడంటే మిడతల కోసం ఎందుకు చెప్తాడంటే వచ్చే వారం చూద్దాం దేవుని చిత్తం అయితే. ఖచ్చితంగా ఆ మిడతలు నిన్ను తాకకుండా ఉండాలంటే ఆత్మ సంబంధమైన మిడతలు నిన్ను తాకకుండా ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ ముద్ర కావాలి. పరిశుద్ధాత్మ ముద్రను పొందుకుంటానని నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి ఇక్కడ పౌరాత్రి భోజనం తీసుకుంటా ఉన్నావు. పౌరాత్రి భోజనం ఎందుకు తీసుకున్నావు తెలుసా? పౌరాత్రి భోజనం ఎందుకు అడుగు పెడుతున్నావు తెలుసా? ఏదో అందరూ తీసుకున్నా నేను కూడా తీసుకోవాలి, లేకపోతే అందరూ ఆచరిస్తున్నా నేను కూడా ఆచరించాలి అని కాదు. పౌరాత్రి భోజనం ఎందుకు దేవుడు తీసుకున్నావు అంటే ఇది నీకు దేవుడికి నీకు ప్రమాణం అనమాట. నేను పరిశుద్ధాత్మ ముద్ర పొందుకుంటాను అని ప్రమాణం. అంటే నువ్వు రొట్టె రసం ఎందుకు తీసుకున్నావు? వింటున్నారా? రొట్టె రసం ఎందుకు తీసుకున్నారు మీరు? రొట్టె పౌరాత్రి భోజనము శరీరము రక్తం ఎందుకు తీసుకున్నారు మీరు? ఎందుకు తీసుకున్నారంటే దేవుడి మీద ప్రమాణం చేశాడు. చాలా మంది మార్చిస్తారు కదా, మీ అమ్మ మీద ప్రమాణం చేయి, మీ నాన్న మీద ప్రమాణం చేయి, లేకపోతే ఆకాశం మీద ప్రమాణం చేయి, భూమి మీద ప్రమాణం చేయి, దేవుడి మీద ప్రమాణం చేయి, బైబిల్ మీద ప్రమాణం చేయి అంటారు కదా. ఇప్పుడు నువ్వు పౌరాత్రి భోజనం ప్లేట్ మీద ప్రమాణం చేస్తున్నావు. అది పౌరాత్రి భోజనం చెయ్యని వెళ్తావు అంటే నువ్వు ప్రమాణం చేస్తున్నావు దేవుడితో. ఏమని? నేను ప్రభు యొక్క ముద్ర పొందుకుంటాను, దేవుని యొక్క ముద్ర పొందుకుంటాను. మరి దేవుని యొక్క ముద్ర పొందుకుంటానని నువ్వు చెప్పి ఇక్కడ ప్రమాణం చేసి రొట్టెని తినేసి రసం తాగేసి ఇంటికి టీవీ ముందు కూర్చున్నావు అనుకో, నీ ప్రమాణం ఏమైనట్టు? ఇంటికి సీరియల్ ముందు కూర్చున్నావు అనుకో, నీ ప్రమాణం ఏమైనట్టు? ఇంటికి వెళ్ళి బుక్ చదవకుండా అమ్మాయి కళ్ళకి వచ్చి సోది పెట్టుకున్నావు అనుకో, ఈ ప్రమాణం ఏమైనట్టు?